నమస్కారం. ఈరోజు మనం తెలంగాణలో టీచర్ ప్రమోషన్ల గురించి వచ్చిన కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ చూద్దాం. ముఖ్యంగా గ్రేడ్ 2 హెడ్ మాస్టర్లు, స్కూల్ అసిస్టెంట్ల ప్రమోషన్లకు సంబంధించి రెండు కీలకమైన ప్రభుత్వ పత్రాలున్నాయి మన దగ్గర. వాటిని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. అవునండి. ఒకటి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారి ప్రొసీడింగ్స్, ఇంకొకటి ప్రభుత్వం మెమో. రెండూ ఒకే రోజు అంటే జూలై 31, 2025న వచ్చాయి. అవును. ఈ ప్రొసీడింగ్స్ నంబర్ ఆర్సీ నంబర్ O420 TPSL V2025, ఇక మెమో నంబర్ 565 SIR AL 2023. సరే, వీటి ద్వారా అసలు ఏం తెలుస్తుంది? పదోన్నతుల ప్రక్రియ మొదలైనట్టేనా? ఖచ్చితంగా మొదలైనట్టే. ఈ పత్రాలు చూడండి, ప్రధానంగా రెండు విషయాలు చెప్తున్నాయి. ఒకటి, ప్రమోషన్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రెండు, ఈ మొత్తం ప్రక్రియ ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారమే జరుగుతుంది అని స్పష్టం చేస్తున్నాయి. ఓకే, ముందుగా ఆ ప్రభుత్వ మెమో గురించి మాట్లాడుకుందామా? సెక్రటరీ డాక్టర్ యోగితా రాణా గారి సంతకంతో ఉందది. అందులో అనుమతి ఇవ్వడమే కాకుండా ఏదో షరతు పెట్టారని కూడా ఉంది గదా, అదేంటి? అలల్లో అంటే నీడీ స్కూల్స్లో నియమించాలి అనేది ఆ షరతు. నీడీ స్కూల్స్ అంటే ఏంటి దానర్థం? ఏమైనా నిర్వచనం ఇచ్చారా? అక్కడే కొంచెం స్పష్టత లోపించింది. ఆ పత్రాల్లో నీడీ స్కూల్స్ అంటే ఇవి అని ఖచ్చితంగా చెప్పలేదు. బహుశా టీచర్ల కొరత ఎక్కువగా ఉన్న స్కూల్స్ లేదా మరేదైనా ప్రత్యేక అవసరాలున్న స్కూల్స్ అని అనుకోవచ్చు. మరి అలా స్పష్టత లేకపోతే ఆచరణలో కొంచెం కష్టమవ్వచ్చు కదా. ఎంపిక ఎలా చేస్తారు? నిజమే, కొంత గందరగోళానికి అవకాశముంది. దీన్ని వాళ్లు ఎలా అమలు చేస్తారు, ఏ ప్రాతిపదికన ఆ స్కూల్స్ని గుర్తిస్తారు అనేది ముందు ముందు చూడాలి. సరే, ఇక రెండో పత్రం అంటే డైరెక్టర్ గారి ప్రొసీడింగ్ సంగతేంటి? అందులో షెడ్యూల్ ఇచ్చారు కదా. అవును, అందులో చాలా స్పష్టంగా ఒక టైట్ షెడ్యూల్ ఇచ్చారు. ఆగస్టు 2 నుంచి ఆగస్టు 11 వరకు. అంటే కేవలం 10 రోజుల్లో మొత్తం పూర్తి చేయాలా? అవునండి, కేవలం 10 రోజులు. చాలా వేగవంతమైన ప్రక్రియ ఇది. అబ్బో, ఏమేం స్టెప్స్ ఉన్నాయి ఈ 10 రోజుల్లో? చూడండి, ఆగస్టు 2న ఖాళీలు, తాత్కాలిక సీనియారిటీ లిస్టులు ఆన్లైన్లో పెడతారు. 3న అభ్యంతరాలు తీసుకుంటారు. 4, 5 తేదీల్లో హెచ్ఎం గ్రేడ్ 2 ప్రమోషన్ల కోసం స్కూల్ అసిస్టెంట్ల అభ్యంతరాలు పరిష్కరించి ఫైనల్ లిస్ట్ పెడతారు. ఓ, అంటే అభ్యంతరాల పరిష్కారానికి ఒక రోజేనా టైము? అవును, చాలా తక్కువ టైం. తర్వాత ఆగస్టు 6న హెచ్ఎం ప్రమోషన్లకు వెబ్ ఆప్షన్లు, 7న హెచ్ఎం ప్రమోషన్ ఆర్డర్లు ఇచ్చేస్తారు. అంటే మొదటి వారంలో హెచ్ఎంలది అయిపోతుంది. మరి స్కూల్ అసిస్టెంట్ల సంగతి? అది వెంటనే మొదలవుతుంది. 8, 9 తేదీల్లో ఎస్ఏ ఖాళీలు, ఎస్జీటీల అభ్యంతరాల పరిష్కారం, ఫైనల్ లిస్ట్. ఆగస్టు 10న ఎస్ఏ ప్రమోషన్లకు ఎస్జీటీల నుంచి వెబ్ ఆప్షన్లు తీసుకుంటారు. ఇక ఆగస్టు 11న జిల్లా కలెక్టర్ ఆమోదం తర్వాత ఎస్ఏ ప్రమోషన్ ఆర్డర్లు జారీ చేస్తారు. అంటే ఖాళీల ప్రదర్శన, సీనియారిటీ లిస్టులు, అభ్యంతరాలు, వెబ్ ఆప్షన్లు, ఆర్డర్లు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి, పక్కా టైం టేబుల్ ప్రకారం. అవును, ఈ మొత్తం ప్రక్రియను రీజనల్ జాయింట్ డైరెక్టర్లు, ఆర్జేడీలు, జిల్లా విద్యాశాఖ అధికారులు, డీఈఓలు పర్యవేక్షిస్తారు. ఇది ప్రభుత్వ స్కూల్స్కినా లేక జెడ్పీ, ఎంపీపీ స్కూల్స్ కూడా వర్తిస్తుందా? అన్నింటికీ వర్తిస్తుంది. ప్రభుత్వ మరియు స్థానిక సంస్థల, ఎంపీపీ, జెడ్పీ పాఠశాలలన్నింటికీ ఇది వర్తిస్తుందని ప్రొసీడింగ్స్లో స్పష్టంగా ఉంది. ఓకే, సో మొత్తం మీద చూస్తే తెలంగాణలో టీచర్ ప్రమోషన్ల ప్రక్రియ అధికారికంగా స్టార్ట్ అయింది. ప్రస్తుత రూల్స్ ప్రకారమే చాలా స్పీడ్గా చేస్తున్నారు. కానీ ఆ నీడీ స్కూల్స్ అనే కండిషన్ మాత్రం కొంచెం కొత్తగా ఆలోచించాల్సిన విషయంగా ఉంది. అవును, షెడ్యూల్కి కట్టుబడి ఉండటం, వెబ్ ఆప్షన్ల ద్వారా చేయడం మంచిదే, పారదర్శకత ఉంటుంది. కానీ మీరన్నట్టు ఆ అవసరమైన పాఠశాలలు అనే నిబంధన అమలు ఎలా ఉంటుందో చూడాలి. దాని ప్రభావం కూడా గమనించాలి. ముగించే ముందు శ్రోతల ఆలోచించడానికి ఒక ప్రశ్న వదిలి వెళ్దాం. ఈ అవసరమైన పాఠశాలల్లో పోస్టింగ్ ఇవ్వాలనే షరతు భవిష్యత్తులో టీచర్ల కెరీర్ మీద, మరి ముఖ్యంగా ఆ స్కూల్స్లో విద్యా ప్రమాణాల మీద ఎలాంటి ప్రభావం చూపొచ్చు? అది మంచి చేస్తుందా లేక ఏమైనా ఇబ్బందులు తెస్తుందా?